హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇకపై వర్క్ వీసా మీద అమెరికాకి రావాలి అనుకోవడం కలగానే మిగలబోతుందా అంటే అవుననే చెప్పొచ్చండి. ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇండియన్స్ ఎవరైనా సరే అమెరికాకి లీగల్‌గా రావాలి, ఇక్కడ జాబ్ చేయాలి, ఇక్కడ డబ్బులు సంపాదించుకోవాలి, మంచిగా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అనుకుంటే లీగల్‌గా రావడానికి అమెరికాకి మన ఇండియన్స్‌కి ఉన్నది మూడే 3 దారులండి. అందులో మొదటిది F1 స్టూడెంట్‌గా అమెరికాకి వచ్చి, ఆ తర్వాత చదువైపోయిన తర్వాత H1Bకి కన్వర్ట్ అయ్యి, ఆ తర్వాత మనం జాబ్ చేసుకుంటే ఇక్కడ సెటిల్ అయిపోవడం ఒకటి. రెండవది L1 వీసా. ఈ L1 వీసా అందరికీ ఇచ్చేది కాదు. కేవలం కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అది కూడా అన్ని లెవెల్స్ వాళ్ళకి కుదరదు. అది కేవలం మేనేజరు, డైరెక్టరు అంతకంటే పై స్థాయి వాళ్ళకి మాత్రమే L1 ట్రాన్స్ఫర్ అనేది కుదురుతుంది. అందరికీ ఇచ్చేది కాదు కాబట్టి కేవలం లిమిటెడ్ పీపుల్‌కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు ఈ L1 వీసా మీద. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు L1 వీసా మీద అమెరికా రావాలి అనుకోవడం అనేది ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. కొంతమందికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇకపోతే మూడవది మన ఇండియన్స్ ఇండియాలో వర్క్ చేస్తూ అమెరికాకు వచ్చి జాబ్ చేసి డాలర్స్ సంపాదించాలనుకునే వాళ్ళందరికీ ఉన్న ఒకే ఒక ఆప్షను H1B వీసా. ఇప్పుడు ఆ H1B వీసా అనే చాలా కష్టం అవ్వబోతుందండి. ఇకపై అంటే నెక్స్ట్ ఇయర్ H1B వీసా మీద అమెరికా రావాలి, ఇక్కడ జాబ్ చేయాలి, డాలర్స్ సంపాదించాలి, మంచిగా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళ కల మాత్రం కలగానే మిగలబోతుందని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఫస్ట్‌ది ట్రంప్ పెట్టే కండిషన్స్, రూల్స్ వల్ల ఒకటి. రెండవది రీసెంట్‌గా నేను జస్ట్ 2 డేస్ బ్యాకే చదివానండి. టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా H1B ప్రాసెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. టీసీఎస్ సీఈఓ డైరెక్ట్‌గా ఒక మీడియాలో అయితే చెప్పడం జరిగిందండి. వాళ్ళకి ఆల్రెడీ చాలామంది ఉన్నారంట H1B వాళ్ళు. ఈ ఇయర్ కూడా దాదాపుగా 500 మందిని H1B మీద తీసుకురావడం కూడా జరిగిందంట అమెరికాకి. సో వాళ్ళకి వేలల్లో ఉన్నారు. మేము ఇకపై H1B ప్రాసెస్ అనేది చెయ్యబోము అని చెప్తున్నారు క్లియర్‌గానే. సో ఎందుకు అనంటే దీనికి కారణం ఏంది? ఇంత పెద్ద వైస్ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంది అనంటే, ఇక్కడ ఉన్న సెనేటర్స్ కానీ, ఎవరన్నా కానీ అడుగుతున్నారు. ఐటీ కంపెనీస్ అన్నిటిని అడుగుతున్నారు. మీకు ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్ దొరకటం లేదా? నిజంగానే దొరక్కపోతేనే మీరు ఇండియా నుంచి H1B మీద తెచ్చుకుంటున్నారా ఇంతమందిని? మీకు ఇక్కడ ఒక్కళ్ళు కూడా వాళ్ళకి కాంపిటీషన్‌గా ఒక్కళ్ళు కూడా దొరకటం లేదా మీకు స్కిల్డ్ వర్కరు? నిజంగానే దొరకట్లేదా? లేకపోతే మీరు ఇంకేదన్నా ఆలోచనతోటి మీ ఇండియన్స్ అందరిని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారా అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. సో చాలా వరకు కంపెనీస్ అన్నీ ఇదే ఆలోచిస్తున్నాయండి. H1B చెయ్యాలా వద్దా అని. మ్యాక్సిమం చెయ్యకపోవచ్చండి. ఎందుకు అనంటే $1,00,000 వీసా ఫీజు. ఎవరు పెట్టుకుంటారండి $1,00,000 ఒక H1B వీసా కోసం $1,00,000 ఏ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తదండి ఎవరి మీదైనా సరే? ఎందుకు చేస్తది? అది వాళ్ళకి లాసే కదా! సో నాట్ ఓన్లీ టీసీఎస్ అండి. ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని కంపెనీస్, దేశీ కంపెనీస్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాయండి. నెక్స్ట్ ఇయర్‌కి H1B చేయడము అనేది గగనమే అవుతుంది ఎవరికైనా సరే. అది వాళ్ళకి ఎమర్జెన్సీ అయినా సరే. ఎందుకనంటే టీసీఎస్ వాళ్ళు క్లియర్‌గా చెప్పడం జరిగింది. మేము అమెరికాలో ఆల్రెడీ మాకు H1B ఎంప్లాయీస్ వేలల్లో ఉన్నారు. వాళ్ళని మేము యుటిలైజ్ చేసుకుంటాము. కొత్త H1Bస్ ప్రాసెస్ చేయడం అనేది మేము ఇక చెయ్యము అని క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో సేమ్ థింగే కదండీ అన్ని కంపెనీస్ అదే చేస్తాయి. మెయిన్ రీజన్ అండి, సింపుల్ రీజను నేను క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక కంపెనీ ఒక H1B వీసా మీద $1,00,000 ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు ఎంత సంపాదించాలండి ఆ H1B వీసా మీద? పోనీ సరే వీడు మన దగ్గరే ఉంటాడు, 10 సంవత్సరాలైనా మనకే వర్క్ చేస్తాడు అని కాన్ఫిడెన్స్ వాళ్ళకుంటే మేబీ చేసే అవకాశం ఉంది. కానీ మన వాళ్ళకి ఎక్స్ట్రార్డినరీ తెలివితేటలు ఉంటాయి కదండీ! H1B మీద ఇక్కడికి వస్తారు. సో ఇక్కడికి వచ్చినాక ఏం జరుగుతుందంటే యూజువల్‌గా జరిగేదండి, నేను కామన్‌గా జరిగేది చెప్తున్నాను. దేశీ కంపెనీలు కానీ, కన్సల్టెన్సీస్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జీతాలు కొంచెం తక్కువ ఇస్తాయండి. ఆ స్టేట్ మినిమమ్ నార్మ్స్ మీద కొంచెం ఎగస్ట్రా ఇస్తాయి. అంతేగాని హ్యూజ్‌గా ఏదో 120K, 150K అంత సీన్ లేదు. ఏదైనా ఒక స్టేట్‌కి ఒక 60,000 పర్ యానమ్ శాలరీ ఉంటే మేబీ 75,000, 80,000 ఇస్తాయి ఇనిషియల్‌గా ఇక్కడికి పంపించేటప్పుడు. కామన్‌గా ఏమవుతది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంపెనీలో నలుగురు పరిచయం అవుతారు. వాళ్ళు ఎప్పుడో ఒక 5 ఏళ్ల క్రితమో, 10 ఏళ్ల క్రితమో వచ్చుంటారు. వాళ్ళ శాలరీలు తెలుస్తాయి. తెలిసినప్పుడు ఆటోమేటిక్‌గా మనం మనుషులం కదండీ! ఆశ.
మన ఆశ వాళ్ళకి అవకాశం అన్నట్టుగా. సో మనం ఆశపడతాం, సహజంగానే ఆశపడతాం, ఎందుకంటే మనుషులం కాబట్టి. మన ఆశ కొద్దీ అబ్బా ఇంక ఇక్కడే ఉంటాము, వేరే కంపెనీకి వెళ్తే ఇంకా శాలరీ పెరుగుతుందనే ఆశతోటి వీడికి టాటా గుడ్ బై చెప్పేసి మనం ఇంకొక దానికి షిఫ్ట్ అయిపోతాం. అదేంటి మన బెనిఫిట్ కోసం. అక్కడ స్వార్థమా నిస్వార్థమా అనేది కాదు కదండి, మన లైఫ్ గురించి మనం ఆలోచించుకుంటాం. సో సేమ్ వేలోనే కంపెనీ వాడు వీడి మీద $1,00,000 ఇన్వెస్ట్ చేస్తే, ఆల్మోస్ట్ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే వీడు ఇక్కడే ఉంటాడని నమ్మకం ఏంది? పోనీ నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఈ క్యాండిడేట్ మీద, కాబట్టి నువ్వు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రాయాలి, ఇన్ని సంవత్సరాలు మా దగ్గర నుంచి వెళ్ళకూడదు అని అంటే, అమెరికాలో ఆ రూల్ అనేది ఆపోజిట్ అండి. కొన్ని స్టేట్స్లో ఎంప్లాయీ అగ్రిమెంట్ అనేది చాలా అంటే చాలా క్రిమినల్ థాట్ అనమాట. అంటే కొన్ని స్టేట్స్లో అది యాక్సెప్ట్ చేస్తారండి, బట్ ఆ పీరియడ్ కూడా చాలా మినిమం పీరియడ్ అయ్యి ఉండాలి, 1 or 2 years మ్యాక్సిమం అయ్యి ఉండాలి. అంతే తప్ప నేను 5 సంవత్సరాలు నీ మీద $1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశాను కాబట్టి నువ్వు 10 సంవత్సరాలు నా దగ్గర గొడ్డు చాకరీ చేయాలంటే కుదరదు ఇక్కడ. అది కూడా కాలిఫోర్నియా లాంటి స్టేట్స్లో అస్సలు యాక్సెప్ట్ చేయరండి. ఎంప్లాయీని బంధించడం అనేది అసలు యాక్సెప్ట్ చేయరు కొన్ని స్టేట్స్లో. కొన్ని స్టేట్స్లో 1 or 2 years యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసి అంత ఖర్చు పెట్టి నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళది రీజనబుల్ థాట్ అని. అంతకు మించి ఉండకూడదు, మళ్ళీ 2 yearsకి మించి 3 years 4 years 5 years అట్లా ఉండకూడదు. మినిమం 2 years కొన్ని స్టేట్లో, మేముండే స్టేట్లో మినిమం 2 years అయితే యాక్సెప్ట్ చేస్తారండి. కానీ కాలిఫోర్నియా అట్లాంటి స్టేట్లో యాక్సెప్ట్ చేయరు, అసలు అగ్రిమెంట్ అనేదే రాంగ్ అనమాట. సో అలా చూసుకుంటే కనుక వాళ్ళ మీద H1B వాళ్ళ మీద $1,00,000 ఇన్వెస్ట్ చేసి ఏ ఎంప్లాయరు ఏ కంపెనీ ప్రాసెస్ చేసుకోదు. పోనీ త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా మనమే డబ్బులు కట్టుకొని రావచ్చేమో అనే ఆలోచన రావచ్చు కొంతమందికి. $1,00,000 అంటే దాదాపు ఇవాళ ఉన్న రేటు ప్రకారం $88,50,000 అండి. అంటే ఆల్మోస్ట్ ₹1,00,00,000 వేసుకోండి, అది ఇది కలిపి అన్ని కలిపి ₹1,00,00,000 వేసుకోండి. ₹1,00,00,000 ఉంటే దాకా ఎందుకండి, ప్రశాంతంగా అదేంటి బ్యాంక్లో డిపాజిట్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఒక పల్లెటూళ్ళలో ఇంట్లో ప్రశాంతంగా కాఫీలు తాగితే టీలు తాగితే కూర్చోమా? ఎందుకు వస్తాం దాకా కొట్టుకుంటా వచ్చి బిక్కుమంట ఎందుకు బతుకుతామండి? అంత అవసరం ఏంది అసలు? మన దగ్గర ₹1,00,00,000 డబ్బులు చేతిలో ఉంటే అవసరం లేదు కదా. సో అంత ప్రాసెస్ ఎవరు చేసుకోరు, అంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి రావడానికి. ఇది వరకు ఎట్లా ఉంది, H1B ప్రాసెస్ అంటే త్రూ కంపెనీ ద్వారా వచ్చే వాళ్ళకి చాలా ఈజీ అండి. మ్యాక్సిమం $3,000 అంటే ఒక 2,50,000 అలా కట్టేస్తే హ్యాపీగా H1B ప్రాసెస్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చి పడతారు. ఇక్కడ కంపెనీస్ గురించి చెప్పాలండి, కంపెనీస్ అయినా కన్సల్టెన్సీస్ అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంత శాలరీ ఇస్తారో దాని మీద 2-3 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు సంవత్సరానికి. సో అది వాళ్ళ థాట్ అనమాట. వాళ్ళు H1B ప్రాసెస్ ఊరికే చేయరండి, అది చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు 4 సంవత్సరాలు H1B వాళ్ళు 4 సంవత్సరాలు ఒక కంపెనీలో చేశారు, లేదా అంటే దేశీ కంపెనీల గురించి, లేదా ఒక కన్సల్టెన్సీలో చేశారంటే వీళ్ళు సంవత్సరానికి $80,000 శాలరీ తీసుకుంటున్నారంటే వాళ్ళు దాదాపు 2,00,000 3,00,000 సంపాదిస్తారండి వీళ్ళ మీద. సో అందుకనే H1B ప్రాసెస్ చాలా ఈజీగా చేసేసేవాళ్ళు, చాలా అంటే చాలా ఈజీగా చేసేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండియన్స్ మీద, అది కూడా మన వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్వరు అమెరికాకి తీసుకురావాలి అనుకోరండి. సో $1,00,000 వీసా ఫీజు అనేది H1B వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఇదే బాట పట్టబోతున్నాయి, TCS బాటే పట్టబోతున్నాయి. అన్ని కంపెనీస్ కానీ కన్సల్టెన్సీస్ కానీ H1B ప్రాసెస్ అనేది చేయడం చాలా అంటే చాలా కష్టం అండి. మరీ ముఖ్యంగా మన ఇండియన్స్కి చాలా అంటే చాలా కష్టము. ఒకవేళ F1 మీద వచ్చి తర్వాత H1B కన్వర్ట్ చేసుకుందామన్నా ఫస్ట్ ఆ 2 years స్ట్రగుల్ 3 years స్ట్రగుల్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలండి. ఎందుకనంటే ఇక్కడ స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ సంవత్సరం నాకు తెలిసిన దాని ప్రకారం 19% అంటే 19% స్టూడెంట్స్ రాకనేది తగ్గిపోయిందండి అమెరికాకి. ఎందుకు అంటే ఐస్ దాడులు. ఇప్పుడు రీసెంట్గానండి, నిన్నే వార్తల్లో విన్నాము, చికాగోలో నేషనల్ గార్డ్స్ని దింపారు, విపరీతంగా ఐస్ దాడులు భయంకరంగా జరుగుతున్నాయి. అంటే ఎవరిని కనిపిస్తేవాడు నువ్వు సిటిజన్వా కాదా, ఆ సిటిజన్ కాకపోతే పద చలో అంటున్నారంట. అంటే సిచ్యువేషన్ చెప్తున్నానండి, అంత దారుణంగా ఉందన్నమాట. అంత దారుణంలో టెక్సస్లో అదే జరుగుతుంది, చికాగోలో అదే జరుగుతుంది, చాలా వరకు అన్ని స్టేట్స్లో అదే జరుగుతుంది. సో అలాంటప్పుడు స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేయడానికి ఉండదు. ఎలా వాళ్ళకి ఇన్కమ్ము? సరే మనం అక్కడ 7-8 సంవత్సరాలు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి దాన్ని ఇక్కడ కాజేద్దాము అని డిసైడ్ అయితే అది వేరే విషయం. కానీ అక్కడ ఫీజులు అక్కడ లోన్లు తీసుకొని ఇక్కడికి వచ్చి ఫీజులు కట్టి పార్ట్ టైం జాబులు చేసే అవకాశం చాలా అంటే చాలా తక్కువ అండి. కొన్ని స్టేట్స్లో కొన్ని ప్రాంతాల్లో
చేస్తున్నారు. నేను చెయ్యటం లేదు. అసలు అంత మనోళ్ళ పత్తిత్తులని నేను చెప్పటంలా. చేస్తున్నారు. ఎందుకంటే గడవాలి కదండీ ఇక్కడ వాళ్ళకైనా. వాళ్ళకైనా గడవాలి. వాళ్ళు తినాలి. ఇండియా నుంచి పంపించరు. బట్ అమెరికాకి మాత్రం వెళ్ళాలి. మా కొడుకు, మా కూతురు అమెరికాలో ఉండారని చెప్పుకోవాలి. ఇక్కడేమో వీళ్ళు పాపం పార్ట్ టైం జాబులు చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. చేయకపోతే వీళ్ళకి కూడుండదు. ఏం చేస్తారు స్టూడెంట్స్? సో రాక తగ్గిందనమాట కొంతవరకు. నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా తగ్గే ఛాన్స్ ఉందండి. ఇంకా దారుణంగా ఉంటుందన్నమాట. మేబీ ఇక్కడ ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా కండిషన్స్ పెట్టబోతున్నారండి. ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి కూడా కొన్ని కండిషన్స్ అయితే పెట్టబోతున్నారు. బట్ దానికి ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. ఇప్పుడు కొత్తగా ఎవరైతే H1B మీద అమెరికాకి రావాలనుకుంటున్నారో ఆల్మోస్ట్ దేశీ కంపెనీస్ అన్నీ ఆపేస్తాయండి. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ అయితే నాకు తెలిసిన దాని ప్రకారం I-140 గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చేయడం ఆపేసినాయండి. సో H1B మీద అమెరికాకి వచ్చి అమెరికాలో వర్క్ చేసి కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి, అమెరికాలో డాలర్స్ సంపాదించాలనుకుంటే అది కలగానే మిగులుతుందండి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. ఒకవేళ ఇక్కడ అంతా బాగుండాలి అనుకుంటే ఫస్ట్ ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలండి. ఏదర్ ఆ $1,00,000 ఫీజుని సడలించి ఏదైనా తక్కువ ఫీజు పెట్టడం అన్నా చేయాలి, లేదంటే దాన్ని పోస్ట్ పోన్ అన్నా చేయాలి. ఒక 2 years తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం, ఇప్పుడు కాదు అని అన్నా చెప్పాలి. లేదంటే కంపెనీస్కి త్రూ కంపెనీస్ ద్వారా, కన్సల్టెన్సీస్ ద్వారా కాకుండా త్రూ కంపెనీస్ ద్వారా వచ్చి వాళ్ళకి అలౌ చేస్తామని ఇట్లాంటి ఏదో ఒక సడలింపు అయితే ఉంటే కనుక పాసిబుల్ అవుతుంది. లేకపోతే H1B మీద అమెరికా రావాలి అనుకునే వాళ్ళ కలగానే మిగలబోతుందన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.